దీనికి సంబంధించి మనకు అరౌండ్ 6-10 అట్లా కాల్ వచ్చినైతే సంబంధిత అధికారులు ఇన్స్పెక్టర్ డివైజ్ అయ్యి అరౌండ్ ఒక 23 మెంబర్స్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు బాగానే ఉంది. వాళ్ళ మెరుగైన చికిత్స కూడా అసెస్మెంట్ చేసి దాని ప్రకారం ఎలా ఉంటున్నారో వాళ్ళ రికవరీ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్. ఇక ఈ ఎక్కడ వాళ్ళు అనే దాని మీద ప్యాసింజర్స్ తీసుకున్నారు రావడం జరిగింది. ఇప్పుడు హాస్పిటల్లో చూసినటువంటి 23 మంది వరకు అయితే అందరూ కూడా మన పెళ్లి కొనుక్కున్నట్టుగా వెలిగండ్ల ఇక్కడ మనకు సంబంధించిన వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు 23 మంది. దీంట్లో తెలంగాణ వాళ్ళ మిగతా 13 ఎవరు అనేది ఒక 5 minutes మనకు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. వచ్చిన వెంటనే మనం సంబంధిత ఫ్యామిలీ సభ్యులు కూడా ఇన్ఫార్మ్ చేసి ఇంకా ఫర్దర్ గా ఏమి సార్ ఈ విషయం ప్రమాదం జరిగినట్టే సిఐ గారు 27 మంది దాకా యాక్చువల్ హాస్పిటల్లో డ్రైవర్ కావచ్చు, డ్రైవర్ బస్ లో దాదాపు 35 మంది దాకా ఉన్నట్టు 34 మంది ప్యాసింజర్స్ ఒకటి. ఇంకా కొంచెం ఆ డీటెయిల్స్ ఆ డీటెయిల్స్ అన్ని కూడా మళ్ళీ అప్డేట్ సార్. ఈ ప్రమాదం జరిగినట్టే సిఐ గారి దగ్గర ఉండి బాగు చేశారు. అంబులెన్సెస్ రెస్క్యూ ఆపరేషన్ వరకు చేయగలిగాము. అయితే బాధాకర విషయం యాక్సిడెంట్ అవడం అనేది. సో ఇక యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ కూడా మనం అనలైజ్ చేసుకొని రానున్న రోజుల్లో అవి చేయకుండా చేయాలి. ఈవెన్ సీఎం సార్ కూడా దీని గురించి చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది. అనాలిసిస్ చేసి ఈ ఉన్న ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో తర్వాత వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ అన్ని కూడా చూసుకోవాలి. సో మా జిల్లా యంత్రాంగం సైడ్ పోలీస్ సైడ్ నుంచి మనం ఏం చర్యలు లోగోలు తీసుకో ఫోటో తీసుకున్నామన్నా లోగోలు తీసే ఫోటో తీసుకున్నామన్నా. టెక్నికల్ గా ఎలా జరిగింది అనేది కొంచెం మనం ఇంకా విశ్లేషణ దాని ప్రకారం మనకు తెలిసి వెంటనే నిమిషం సార్ లోగోలు తీసుకో ఒకసారి ఒక్క ఫోటో సార్ లోగో